హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గైస్, ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను మీకు వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. గైస్, ఇవాళ వీడియో ఏంటి అని మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మేమైతే డైమండ్ అండ్ సిల్వర్ షాపింగ్ అయితే చేయడానికి వెళ్తున్నాం అనమాట. అదే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం మేమేమి కొన్నామో కూడా చూపిస్తాను. ఇంకా చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, మనమైతే ఫస్ట్ జిఆర్టీకి వచ్చినాం అనమాట. సిల్వర్ షాపింగ్ చేయాలి అనుకుంటే తిరుపతిలో బెస్ట్ ఆప్షన్ జిఆర్టీనే. బికాజ్ అక్కడ కలెక్షన్స్ బాగానే ఉంటాయి, క్వాలిటీ బాగుంటుందన్నమాట సిల్వర్ అనేది. అందుకని చెప్పి మేము కూడా జిఆర్టీకే వస్తాం ఎప్పుడు సిల్వర్ షాపింగ్ చేయాలి అన్న. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు దీపాలు చూస్తున్నాం అనమాట, పెద్దవి. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకోవాలి, వాటి కోసమే వచ్చిన్నాం అనమాట. సో దీపాలు అయితే ఫైనలీ సెలెక్ట్ చేసామన్నమాట. యాంటిక్లో చూసాం ఫస్ట్. యాంటిక్లో ఏం బాగాలేదు, దానికన్నా సిల్వరే బెస్ట్ అని చెప్పి సిల్వర్లో అయితే చూసాము. మేము తీసుకున్న హైట్లో అయితే ఎక్కువ మోడల్స్ లేవన్నమాట. లైక్ 2-3 డిజైన్సే ఉన్నాయి. చిన్న వాటిలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పారు. సో తీసుకున్న కాడికి మంచిగా తీసుకోవాలి అని చెప్పి పెద్దది తీసుకున్నాం మేమైతే. ఇవి హారికకి పంపిస్తున్నాం అనమాట, యూఎస్కి. సో అందుకని చెప్పి ఒకేసారి ఇక్కడే సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళే యూఎస్ ప్యాకింగ్ అని సపరేట్గా ఉంటుంది అంట, వాళ్ళే ప్యాకింగ్ చేసేస్తారు. సో మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు మీరు ఏం తీసుకున్నారు చూపిలేదని చెప్పి. ఆల్రెడీ ప్యాకింగ్లో ఉంటుంది కాబట్టి మేము వాటిని ఓపెన్ చేసి అయితే మీకు సపరేట్గా చూపిలేము. ఈ వీడియోలో మేము ఏం తీసుకున్నాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ మేము తీసుకునేది అయితే ఇదే, ఈ శంకు వచ్చింది కదా, ఈ పెద్ద దీపాలు తీసుకున్నాము. ఇది వచ్చి 19 ఇంచెస్ అంట హైట్. సో అది తీసుకున్నాం మేము. సో గైస్, దీపాలు అవన్నీ సెలెక్ట్ చేసేసాక ఇంకా పక్కన పెట్టేసి దాని తర్వాత సిల్వర్ ప్లేట్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చి అష్టలక్ష్మి వచ్చి ఇలాగ కింద ఎలిఫెంట్స్ వచ్చి చాలా బాగుందన్నమాట ఈ ప్లేట్. సో ఫైనల్లీ ఆ ప్లేట్ అయితే మేము సెలెక్ట్ చేసాము, అదే బాగుంది అని చెప్పి.
ఇంకా తర్వాత అయితే జిఆర్టీలోనే డైమండ్ సెక్షన్కి వచ్చినాం అనమాట. డైమండ్ స్టడ్స్ చూద్దాము అని చెప్పి. సో ఇక్కడైతే కలెక్షన్ బాగానే ఉంది, కానీ మాకు ఇవి నచ్చాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్టడ్స్, కానీ చాలా చిన్నవి అయిపోతాయి మేము పెట్టుకుంటే అని చెప్పి ఇది ఫైనల్ ఆప్షన్ అనుకున్నాం అనమాట. ఇంకా దాని తర్వాత అక్కడే కదా పక్కనే ఉంటాయి మలబార్ కానీ జాయల్కాస్, భీమా పెట్టారు కదా రీసెంట్గా. సో అవన్నీ ఒకసారి చూద్దాము, అక్కడొక్కరు బాగుంటాయి చూద్దామని చెప్పి ఇదైతే షార్ట్ లిస్ట్లో పెట్టున్నాము. అక్కడేమీ దొరకకపోతే ఇది తీసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ ఇది కొంచెం చాలా మీడియం కన్నా కొంచెం తక్కువ సైజులో ఉంది, అందుకని చెప్పి ఎందుకు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం అని చెప్పి ఇది పక్కన పెట్టేసి దాని తర్వాత మళ్ళీ జాయల్కాస్కి వెళ్ళామన్నమాట. మలబార్కి వెళ్ళాము. మలబార్లో అయితే అసలు కలెక్షన్ అంతగా ఏం లేదు, చాలా తక్కువ ఉన్నిందనమాట. ఇంకా ఎందుకని చెప్పి అసలు మలబార్లో చూసిన ఒక 5 మినిట్స్కే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంకా సేమ్ జాయల్కాస్లో అయితే వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి, కానీ బట్ మేము అనుకున్న స్టడ్స్ ప్యాటర్న్లో అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది రైట్ నో మలబార్లో. చూసారు కదా అసలు మలబార్లో వాళ్ళ దగ్గర కలెక్షన్ ఏం లేదు, ఇంకా ఎగ్జిబిషన్స్ వచ్చినాయి, సేల్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా తర్వాత జాయల్కాస్లో అయితే మేము చూసిన స్టడ్స్ టైప్ లేవు, కానీ వేరే వేరే డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే భీమాకి వచ్చిన్నాం అనమాట. ఆ 3 స్టోర్స్లో జిఆర్టీ ఒకటే మాకు ఆప్షన్ ఉంది మైండ్లో, షార్ట్ లిస్ట్ చేసి అదొకటే బాగుంది అనుకొని ఇంకా తర్వాత భీమాకి అయితే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం. ఎలా ఉంటాయి ఏంటి అని అసలు అయితే నో ఐడియా అనమాట. బట్ ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ స్టడ్స్లో లిమిటెడ్ ఉన్నా కూడా కొన్ని ప్యాటర్న్స్ అయితే బాగానే ఉన్నాయి, చూస్తే చిన్నగా కనిపిస్తుంది. భీమాలో అయితే మాకు 2 స్టడ్స్ నచ్చాయన్నమాట. ఒకటి వచ్చి ఇదైతే ఓవెల్ షేప్లో ఉంది, కొంచెం బాగానే ఉంది, బట్ ఇది ఎత్తునికి సెట్ అవుతుంది, బోత్ వెస్ట్రన్కి రెండింటికి సెట్ కాదని చెప్పి మళ్ళీ ఫైనల్గా ఇది తీసుకున్నాము. ఇదైతే బాగుంటుంది అని చెప్పి. తర్వాత ఇంకా అత్త మీద షాపింగ్ చేయాలి అంటే ఇంకా షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత పిజ్జా హట్కి వచ్చామన్నమాట. పిజ్జా ఏమైనా తిందాము అని చెప్పి, బికాజ్ ఆ టైంకి ఇంకా ఫుడ్ అవంతా ఏమి ఉండదు, మస్తు ఆకలిస్తూ ఉన్నింది ఇద్దరికి. ఇక పిజ్జా హట్లో అయితే పిజ్జా తీసుకున్నామే కానీ అస్సలు ఏం బాగాలేదన్నమాట. అసలు మంచిగానే మెయింటైన్ చేయరు, అదే సిటీస్లో అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట నాకు అత్తమ్మకి ఇద్దరికి. అసలు తీసుకున్నామే కానీ చల్లగా ఇచ్చేసారు, మళ్ళీ అడిగితే మళ్ళీ ఓవెన్లో ప్రీహీట్ చేసి ఇచ్చారు. తర్వాత అయితే ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఇంకా ఏదో ఒకటి తినేసామన్నమాట. ఇంకా తర్వాత కొంచెం చిన్న షాపింగ్ ఉంది, అది చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా, డే అంతా షాపింగ్కి సరిపోయింది మాకైతే టైము. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 5Kకి దగ్గరలో ఉన్నాము. సో మీరు సపోర్ట్ చేసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 5Kకి రీచ్ అయిపోతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.